టార్గెట్ తక్కువ ఇవ్వడం జరిగింది. మనకు 42 లక్షలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా మనకి ఒక 90 కోట్లు మనకి వేజ్ కాంపోనెంట్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. సో 36 లక్షల మంది కూలీలకి మనము సుమారుగా 90 కోట్లు అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కూడా. సో అట్లాగే మనం సీసీ రోడ్లకు సంబంధించి కూడా 64 సీసీ రోడ్లు 46 కోట్ల రూపాయలతోటి 66 కిలోమీటర్లలో లెంగ్త్తో సీసీ రోడ్లు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన గౌరవ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం ఇవ్వడం జరిగింది. సో అవి ఆల్రెడీ 85% అన్నీ కూడా కంప్లీషన్ చేసి వచ్చినాయి. ఇంకా 15% మాత్రమే వివిధ దశల్లో ఉన్నాయి. అవి కూడా ఈ మార్చి నెలాఖరు నాటికి సీసీ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గోకుల్ షెడ్లకు సంబంధించి 900 గోకుల్ షెడ్లు మంజూరు చేస్తాం. సో 2 గోకుల్ షెడ్లు అలాగే 4 పశువులు ఉన్న వారికి 6 పశువులు ఉన్న వారికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మేము గోకుల్ షెడ్లు మంజూరు చేయడం జరిగింది. సో అవి కూడా సుమారుగా ఇంచుమించు 75% గోకుల్ షెడ్లు కంప్లీట్ చేస్తాం. దానికి 19 కోట్ల రూపాయలని మరి రైతులు మంజూరు చేస్తాం. ఇది పూర్తిగా ఉచితమండి. ఇది రైతులు వాళ్ళు ఏమీ రూపాయి పెట్టుబడి అవసరం లేదు. ఇది ప్రభుత్వ ఎన్ఆర్జీఎస్ రైతులకి ఉపయోగించబడే పథకం ఇది. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్ ఈ యొక్క ఉపాధి హామీని రైతులకు అనుసంధించాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మేము ఈ యొక్క ఫోడర్ ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఫోడర్ డెవలప్మెంట్కి సంబంధించి మినిమమ్ 10 సెంట్లు ఉంటే చాలు. 50 సెంట్లకు లోపు ఉన్న రైతులు మా దగ్గరికి వచ్చినట్లయితే మీరు వెటర్నరీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి, నేను ఫోడర్ పెంచుకుంటాను, ఆ ఫోడర్ పెంచుకుంటాను, నాకు ఈ స్కీమ్ అప్లై చేయమని అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు కన్సర్న్ ఎంపీడీఓ గారికి రికమెండ్ చేస్తారు. ఎంపీడీఓ గారు మాకు మన కలెక్టర్ గారికి రికమెండ్ చేసిన వెంటనే మేము వెంటనే మంజూరు చేయడం జరుగుతుందండి. సో అట్లాగే మనకి ఈ యొక్క హార్టికల్చర్ ప్లాంటేషన్ కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఇది 3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. హార్టికల్చర్ ఇస్తున్నాం, కోకో ఇస్తున్నాం, ప్లస్ నిమ్మ, దానిమ్మ, జామ, సపోటా ఇవన్నీ కూడా ఈ తాడేపల్లిగూడెం మండలంలో మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. వీరందరూ కూడా రైతులు ఇప్పటివరకు 26 ఎకరాల్లో మేము ఈ యొక్క ఐడెంటిఫై చేసి ఈ సంవత్సరం 26 ఎకరాల్లో ఒక 2 ఎకరాలు నిమ్మ, 14 ఎకరాలు ఈ యొక్క మనకి పామ్ ఆయిల్, అట్లాగే 2 ఎకరాలు ఉసిరి, ఇలాంటి మన ఈ యొక్క ఏదైతే హార్టికల్చర్ పంటలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రైతులు, ఆసక్తి గల రైతులు మీరు సంబంధిత మనకి పిఓ గారు కానీ మన ఏపీఓ గారు కానీ మీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ వెళ్ళి నేను ఈ యొక్క హార్టికల్చర్ ప్లాంటేషన్ వేసుకుంటాను, మీరు మాకు ఇవ్వండి అంటే మేము ఉచితంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇది 3 సంవత్సరాలు. దీంట్లో మొక్క కాస్ట్ ప్రభుత్వం ఇస్తుంది, అట్లాగే దాన్ని పెంచుకోవడానికి, గోతులు తవ్వుకోవడానికి అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఉపాధి హామీ పథకం పూర్తిగా ప్రజలది. ప్రజలు ఈ యొక్క పథకం ఉపయోగించుకోండి, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇందాక పత్రికా సోదరులు కొంతమంది ఇక్కడ ఈ యొక్క లోటుపాట్లు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుందని చెప్పారు. సో ఇక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా షార్టేజ్గా ఉంది. 54 మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఉండగా 22 మంది మాత్రమే ఉన్నారు. అంటే మండలానికి ఒకరు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు.